తో మీరు ఈరోజు దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ప్రస్తుతం ప్రజలకి మీరు ఏం చెబుతారు, ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? సార్ నా పేరు సాగికృష్ణ, గుద్దు ఎదుగు లాయర్ని. సార్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ ఈ ప్రజా వ్యతిరేక భూమి హక్కు చట్టాన్ని అమలు అవుతే వాళ్ళకున్న ఆస్తులన్నీ పోయి వాళ్ళు పోయి వాళ్ళు చివరిగా రోడ్డుకి వస్తే వచ్చింది సార్ జనాల్లో కూడా తిరుపతి మొదలైద్ది సార్. ఇది సార్ ఎలా ఉందంటే సార్ ఇది సార్ ఇప్పుడు ఎప్పుడు లేని జీవి ఫస్ట్ టైం ఒక నాయ వాళ్ళు బయటకు వచ్చారంటే అర్థం చేసుకోవాలి సార్. ప్రభుత్వం చేసే పనులు ప్రభుత్వం తెలుసుకొని అమ్మతి రద్దు చేస్తే సార్ మంచిది సార్. ప్రజల్లో తిరుగు మొదలైద్ది సార్. ఉద్యమం ఆగదు సార్, ఉద్యమం ఆగదు సార్. నేను ఆపను సార్, తిరుగుతానే ఉంటాను నేను సార్. చివరికి హక్కు చట్టం రద్దేదా నేను పోరాడతాను సార్. మేము నా తోటి న్యాయవాదులు అందరూ పోరాడతాం సార్. మా సీనియర్లు సార్ బెమ్మరెడ్డి గారు కాబట్టి సార్ పోరాడతాం సార్. ఇది ఏంటి సార్, ఇప్పుడు వస్తున్న సివిల్ కోర్టులో ఉండవు సార్ మాకు సార్. చట్టం అమలు అవుతే కోర్టులో సివిల్ కోర్టు ఉండవు సార్. చాలా ఇబ్బంది పడతాం సార్. మొత్తం అధికారం రెవెన్యూకి ఇచ్చారంటే సార్ చాలా అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గం చట్టం తెచ్చారంటే ఈ ప్రభుత్వం అమలు చేసిందంటే ఈ ప్రభుత్వం ఉన్న వైఖరి మనం తెలుసుకోవాలి సార్. ఇప్పటికే ఈ ప్రభుత్వం కళ్ళు తెలుసుకొని తప్పు చేసి ఈ చట్టం రద్దు చేస్తే అని కోరుకుంటున్నారు సార్.